పేరు కొండ రమేష్. నా శ్రీనాపురం గ్రామం, అనుమల మండలం, నల్లగొండ జిల్లా. ఇట్లా నేను 2019లో ఎంపీటీసీగా పోటీ చేసి టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలవడం జరిగింది. గెలిచిన తర్వాతకి ఇక అసలు టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలవడం జరిగింది. ఇంకోటి 2001 నుంచి కూడా తెలంగాణ ఉద్యమం నడుస్తుంది. నడుస్తున్న క్రమంలో అప్పటి నుంచి ఇక ప్రజలు కూడా ఆలోచన చేశారు. 2010 తర్వాతకి మన తెలంగాణ జరుగుతున్న అన్యాయాన్ని ప్రజల దృష్టికి ప్రతి ఒక్కరూ ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పడం, ఉద్యమాలు చేయడం, ఇలాంటి జరగడం వల్ల సరే కేసీఆర్ ఆ రోజు పోరాటం చేయడం జరిగింది. ఆయనకు మద్దతు ప్రజలందరూ కూడా తెలంగాణ ఉద్యమాలు లేపడం, ఇక అదల్లా సక్సెస్ కావడం జరిగింది. అది ప్రజలు ఇచ్చిన ఉద్యమ తీర్పుతోటి మన కాంగ్రెస్ నుంచి సోనియమ్మ గారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండడం జరిగింది. సోనియా గాంధీ గారు కూడా ఆ రోజు సరే వీళ్ళ ఆలోచనలకు అనుగుణంగా మన తెలంగాణ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాతకి ఆ రోజు మన కేసీఆర్ గారు ఏం చెప్పారంటే నీళ్లు, నిధులు, నియామకాలు, అలాగే మనకు తెలంగాణ రాష్ట్రం వస్తే ప్రతి ఇంటికి గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది, అలాగే ప్రతి ఇంటికి ఉద్యోగం వస్తుంది. నెక్స్ట్ మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి దళిత ముఖ్యమంత్రి అవుతాడు. దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వడం జరుగుతుంది. భూమి ఇవ్వడంతో పాటు ఆ 3 ఎకరాలకు సరిపడా ఏదైతే మన పెట్టుబడి ఉంటుందో ఆ సాయం కిందకి కూడా నేను సాయం చేస్తానని చెప్పేసి ఆ రోజు గవర్నమెంట్ ఫామ్ చేసుకోవడం జరిగింది. ప్రజలు కూడా దాన్ని ఏకీభవించి ఫస్ట్ టైం గెలిపించడం జరిగింది. గెలిపించిన తర్వాతకి సరే ఫస్ట్ టైం జనరల్గా ఆ పార్టీ ముఖ్యమంత్రి కాడ కూడా ఫెయిల్ అయ్యిండు. ఇంకోటి 3 ఎకరాల భూమి ఇచ్చే కాడ కూడా ఆయన 3 ఎకరాల భూమి వేయలేకపోయిండు. తర్వాతకి సరే ఏమన్నా కానీ కళ్యాణ లక్ష్మి లాంటిది సరే కొంచెం చిన్న పథకాలు, మిషన్ భగీరథ అలాంటివి చేసుకుంటూ పోయింది. కానీ గెలిచిన తర్వాతకి ఏదైతే మాట ఇచ్చిండో ఆ ఉన్న దళితులకు కానీ ఎస్సీబీ సంబంధించిన ఈ కార్పొరేషన్ ఇలాంటివన్నీ ఎత్తేసి చివరికి ఒక కాళేశ్వరం ప్రాజెక్టు మీద పట్టుకొని ఆ రైతు బంధు అంటే రైతు బంధు అసలు మేలు ఆ రైతులో జరిగే విధంగా మేలు లేదు. అది 100 ఎకరాలు 1000 ఎకరాల వాడికే కొన్ని కోట్లు పోవడం జరిగింది. అసలు భూమి లేని వాళ్ళకు ఇలాంటి సాయం జరగలేదు. ఇది కూడా జనాలు గమనిస్తారు. ఇక తర్వాతకి వచ్చి నెక్స్ట్ మన 2018లో 2వ టర్మ్ కూడా గెలిపించారు. సరే నెక్స్ట్ టైం అలా చేయబోతారని చెప్పేసి గెలిపించడం జరిగింది. గెలిపించిన తర్వాత కూడా మళ్ళీ అదే పద్ధతిలో రావడం జరిగింది. జనాలు ఇది బాగా గమనించి మన 2023లో జరిగిన ఎలక్షన్లో ప్రజలు సరైన తీర్పు ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి 6 గ్యారెంటీలు ప్రజల స్పందన ఏ విధంగా ఉంది సార్? ప్రజలు సంతోషంగానే ఉంటారు. గౌరవ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సరే ఆ రోజు ఈ పేదలకు జరుగుతున్న అన్యాయాల గురించి మనకు ఈ 6 స్కీములు పెట్టడం జరిగింది. ఈ గృహజ్యోతి అయితేనేమి, తర్వాతకి ఈ మహాలక్ష్మి స్కీము, ఇందిరమ్మ ఇండ్లు ఇలాంటివి, నెక్స్ట్ రైతు బంధుకు సంబంధించి రుణమాఫీ 2 లక్షలు చేస్తున్నది, ఇలాంటి స్కీములు పేదల గురించే పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత కూడా ఈ స్కీములు రెగ్యులర్ కంటిన్యూ, ఇప్పుడు ఆల్రెడీ 4 స్కీములు అయిపోయినాయి. ఇంకోటి కంటిన్యూ చేసుకుంటాం. మొదటి పథకాలు కూడా ప్రతి ఒక్కటి ఇంప్లిమెంట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి 6 గ్యారెంటీలో ఒకటి మొదట శ్రీ ఉచిత బస్సు, దానిపైన మహిళల స్పందన ఏ విధంగా ఉంది సార్? చాలా సంతోషంగా ఉన్నారు మహిళలు. అట్లాగనే ప్రజాపాలన ఈ గ్రామంలో వీటిపైన ఎక్కువ దరఖాస్తులు వచ్చినాయి సార్? ఎక్కువ దరఖాస్తులు వచ్చింది మాత్రం రేషన్ కార్డుల గురించి, తర్వాతకి ఇందిరమ్మ ఇండ్ల గురించి. మీ గ్రామంలో దళిత బంధు కానీ బీసీ బంధు కానీ ఎంతవరకు వచ్చింది సార్ మీ గ్రామానికి? దళిత బంధు తీసుకుందా అసలు అలాంటి ఒక్క పథకం కూడా రాలేదు. అసలు దళిత బంధు కూడా యాక్చువల్గా అసలు అది చెప్పిన 10 years బ్యాక్ నుంచి కూడా ఎస్సీ బీసీ కార్పొరేషన్లు ఉండే, అవి ఉన్నట్టు తీసేసి అసలు రెగ్యులర్గా ఇచ్చుకుంటా జనరల్గా ఇంతమందికి ఊరికి వచ్చేసి ఎస్సీ 5-6 వచ్చేది, బీసీకి 4-5 వచ్చేది. అవి రెగ్యులర్ తీసుకుంటూ పోతే ప్రతి ఇంటికి ఏదో న్యాయం జరిగేది. అవన్నీ ఆపి తీరా ఈ ఎలక్షన్ ఏదో గెలవాలనే ఉద్దేశంతో ఈ బీసీ బంధు పెట్టడం, దళిత బంధు అసలు ఆల్రెడీ ఉన్నాయే కదా. ఇప్పుడు దళిత బంధు అని 10 లక్షలు ఒక ఇంటికి అసలు సాధ్యమైన పని అయినది. ఈ జనాల ఎస్సీ ఓటు క్రాస్ కాకుండా మళ్ళీ మనమే గెలవాలని ఉద్దేశం పెట్టిన దళిత బంధే కానీ అసలు ఆయన ఇచ్చే ఉద్దేశమే కాదు. గత కాంగ్రెస్ పాలనలో ఇందిరమ్మ ఇండ్లు ఎన్ని వచ్చినాయి, టీఆర్ఎస్ పాలనలో డబుల్ బెడ్రూమ్లు ఎన్ని వచ్చినాయి సార్ మీ గ్రామానికి? కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఇప్పుడు మీకు చూపిస్తా, మా ఊర్లో ప్రతి ఇల్లు కాంగ్రెస్ గవర్నమెంట్ లో కట్టినలే. ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ లో కట్టి ప్రతి ఇల్లు చూపిస్తాం మీకు. టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్క ఇల్లు కాదు కదా, అసలు ఏం రాలేదు. ఇందిరమ్మ ఇండ్లు ఎన్ని వచ్చినాయి సార్ మీ గ్రామానికి? దగ్గర 50+ రావచ్చు. ప్రతి ఇంటికి లేని వాళ్ళందరికీ, ప్రతి ఒక్కరికి అంటే ఊరికి ఒక 4 వేయాలి 5 వేయాలి అనేది ఏం లేదు, లేని వాళ్ళందరికీ ఇచ్చేసారు అన్నట్టు. టీఆర్ఎస్ కు కాంగ్రెస్ పాలనకు తేడా ఏంటి సార్?
బీఆర్ఎస్ పాలన ఉన్నోళ్ళకే దోచిపెట్టింది. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే మాత్రం సరే లేని వాళ్ళు వెనకబడిన కులాలకు కొంచెం అవకాశం ఇచ్చుకుంటూ మీరు చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇందిరా మిల్లు అయితే ఎస్సీబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం, దాని ద్వారా సబ్సిడీలు ఇవ్వడం అయింది. అలాంటి కాంగ్రెస్ గవర్నమెంట్లో చాలా వరకు పేదలకు న్యాయం జరిగింది. బీఆర్ఎస్ గవర్నమెంట్ చెప్పుకుంటూ పోతుంది కానీ పనులు మాత్రం ఉన్నోళ్ళకే జరుగుతున్నాయని. నీళ్ళు మీ గ్రామంలో వస్తుంది, మిషన్ మీద వాటర్ వస్తుంది, ప్రతి ఇంటికి నల్ల వస్తుంది. అది గొర్రెలకు డీడీలు కట్టించుకోరు. ఫస్ట్ టైం వచ్చినాయి, ఫస్ట్ కోటాలు వచ్చినాయి కానీ సెకండ్ కోటా నుంచి డబ్బులు కట్టించుకుంటూ ఇంతవరకు మళ్ళీ చెప్పలేదు, ఇవ్వలేదు. ఇప్పుడు నాగార్జున సాగర్ మీకు అందుబాటులో దగ్గరలో ఉంది. ఇక్కడ వాటర్ సౌకర్యం ఎలా ఉంది? కాలువలు ఏమంటే నీళ్ళు రావట్లేవు. అసలు ఆ నీళ్లు ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు వచ్చిన కాలువ నీళ్లు ఎటు పోయినాయి? ఇప్పుడు మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఎటు పోయినాయి? ఇప్పుడు టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎటు పోయినాయి? కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి ఉన్నప్పటి నుంచి అసలు తీపిచ్చింది కూడా కాంగ్రెస్ గవర్నమెంటే. ఇప్పుడు ఈ వరద కాలువలు తీపియడం కానీ కాలువలు తీపిచ్చింది వాళ్ళే, వాటర్ ఇచ్చింది వాళ్ళే. తర్వాత అదే సరే గవర్నమెంట్ మారిన తర్వాత రెగ్యులర్గా వాళ్ళు కూడా వాటర్ ఇచ్చింది. కానీ ఇది స్టార్ట్ చేసిన మాత్రం కాంగ్రెస్ గవర్నమెంటే చేయడం. ఇది వరద నీళ్లు కానీ కాలువ తీపియడం కానీ ఈ తర్వాత కేసీఆర్ ఏంటంటే నీళ్లు ఇచ్చిన చెప్పుకుంటుంది కానీ ఫస్ట్ నుంచి నడుస్తున్నది. నిన్న మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఇప్పుడు కాలువలకు ఏడ నీళ్లు వదలట్లేదు. ఇప్పుడు పంట పొలాలు గిట్ట ఎండిపోతున్నాయి. రైతుల్లో బాధ చూసి మరి ఇప్పటికైనా కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ కాలువ కింద ఉన్న నీళ్ళని వదులుతుందా లేకుంటే అట్నే ఉంచుతారా? ఇప్పుడు నాగారి పైననే పై రాష్ట్రాలనే వర్షాలు సరిగా లేవు. అక్కడ డ్యాములు అనే పరిస్థితి కూడా లేదు. సాగర్లో కూడా చాలా వరకు డెడ్ స్టోరేజ్కి వచ్చింది వాటర్. ఇలాంటి పరిస్థితులలో మనం వాటర్ ఇచ్చే పరిస్థితిలో ప్రజెంట్ లేదు. నెక్స్ట్ వచ్చే ఎండాకాలం కాబట్టి 2 నెలలు గట్టిగా తాగునీరు గురించే కొంచెం మనం ఆలోచన చేయాలి. ఆల్రెడీ మన 2-3 ఏళ్ళ నుంచి కూడా కరెక్ట్ సరైన వర్షాలు పడక ఆ గ్రౌండ్ వాటర్ లేదు, కొద్దిగా ఇబ్బంది అయింది. కొంచెం ఏదైనా వాటర్ కొంచెం ఇబ్బంది అయిపోయింది. అట్లాగనే కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు పడ్డది. ఇప్పుడు రైతు బంధు పడలేదని చెప్పి ప్రతిపక్షాలు చాలా గొడవ చేస్తున్నారు, రైతులు బాధపడుతారు. దానిపైన రైతుల స్పందన ఏ విధంగా ఉంది సార్? ఎస్ సార్, ఆల్రెడీ కేసీఆర్ గవర్నమెంట్లో కూడా రైతులు సరే ఒక 10 రోజులు, నెల రోజులు అటు ఇటు వెనక ముందు కూడా రెగ్యులర్ ఒకేసారి అయితే ఇప్పుడు వేయలేదు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆల్రెడీ వేసుకుంటూ వస్తుంది. ఇప్పుడు ఈ వారంలో కూడా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు ఆల్రెడీ ఈ 1 వీక్లో చేస్తామని చెప్పేసి అంటారు. ఖచ్చితంగా పడతాయి. రైతులు మాత్రం ఇబ్బంది పెట్టే గవర్నమెంట్ కాంగ్రెస్ కాదు, ఖచ్చితంగా చేస్తుంది ఈ వారం లోపల. ఈ భూమిలో ఎల్ఆర్ఎస్ వద్దని చెప్పేసి గతంలో కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్పారు, ఇక్కడ ఉన్న మంత్రులతో సహా. ఇప్పుడు అదే కంటిన్యూ చేస్తారు. అంటే వ్యతిరేకించిందని మళ్ళీ వీళ్ళు కంటిన్యూ చేస్తారు. అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏ విధంగా పోతుందో కాంగ్రెస్ అదే విధంగా పోద్దా? అట్లేం లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఫస్ట్ అది పేదల నుంచి వచ్చిన పార్టీ వరకు పేదల సైడే ఆలోచిస్తే టీఆర్ఎస్ అంత ఆలోచించదు. కాంగ్రెస్ గవర్నమెంట్ పేదలకు న్యాయం చేసినట్టే ఆలోచన చేస్తుంది అనుకుంటున్నాను నేను. మీరు ఎంపీటీసీగా గెలిచిన కానుండి మీ గ్రామాల పరిధిలో, మీ మండలంలో ఎలాంటి కృషి చేశారు సార్? మీ గ్రామానికి కానీ మీరు ఎంపీటీసీ ఉన్న పరిధి ఉన్నంత వరకు సీసీ రోడ్లు కానీ డ్రైనేజీ అస్తవ్యస్తం ఉంది. ఎందుకు సార్? దానివల్ల ఎందుకు? నేను ఎంపీటీసీ గెలిచిన కాడ నుంచి కూడా స్టేట్ గవర్నమెంట్ నుంచి ₹1 కూడా మాకు అభివృద్ధి పనులకు ఇవ్వలేదు. ఎంతసేపు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేది 15th ఫైనాన్స్ అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తాయి. అవి కూడా డ్రైన్స్కు, నెక్స్ట్ వాటర్ పైప్ లైన్ ఏమైనా ఎక్స్టెన్షన్ చేసే కాడికి పైప్ లైన్ల గురించి ఏమైనా ఇట్లా స్కూల్కి పాత బిల్డింగ్లు ఉంటాయి వాటికి ఏమైనా రిపేర్ వర్క్స్ గురించి వచ్చేది. ఆ వర్క్ చేసినా కానీ స్టేట్ ఫైనాన్స్ నుంచి ₹1 కూడా వచ్చింది మాకు లేదు. 14 ఫండ్స్ అసలు రాలే. అసలు ఎమ్మెల్యే ఫండ్స్ ఏమైనా స్పెషల్ గా ఏమైనా ఇచ్చిందా? పాత ఎమ్మెల్యే ఫండ్స్ కూడా మొన్న బై ఎలక్షన్ మూమెంట్ లో మన నోముల నరసింహ గారు చనిపోయిన తర్వాత బై ఎలక్షన్ రావడం జరిగింది. ఆ బై ఎలక్షన్లో అయితే గ్రామ పంచాయతీ 20 lakhs ఇస్తానని చెప్పి మాట అన్నాడు. ఆ 20 lakhs వచ్చినాయి. అవి కూడా సర్పంచ్ల వరకు ఎక్కువ వాళ్ళు చేసుకున్నారు. ఎంపీటీసీలు అంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేనే అంత కొంచెం చులకన చూసే భావం ఉండే, సర్పంచ్లనే ప్రోత్సహించేది. ఇక్కడ ఉన్న సిమెంట్ రోడ్లు ఇట్లా ఎన్ఆర్ఎస్ కింద ఎన్ని సంవత్సరాల కింద వేసారు, అన్ని ఖరాబ్ అయినాయి. మళ్ళీ ఐదు మీద ఏమైనా కంప్లైంట్ అంటే మీ పార్టీ తరఫున కానీ మీరు ఒక గ్రామ పౌరునిగా కానీ ఏమైనా కంప్లైంట్ ఇచ్చిరా? అంటే ఈ రీసెంట్గా వేసిన రోడ్లే అవి ఒకటి అంటే కొన్ని ఎక్కువ ఎన్ఆర్జీస్ వర్క్స్ అసలు యాక్చువల్గా ఈ స్టేట్ ఇచ్చినాయి తక్కువ చాలా ఖరాబ్ అయినాయి కదా. ఎన్నేళ్ళు ఉండాలి అనేది మీకు ఒక ఎంపీటీసీ కాబట్టి మీకు అవగాహన ఉంటుంది కదా. మరి ఐదు మీద ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా మీరు? కంప్లీట్ అవి 2 years దాటిగా 5 years దాని వారంటీ ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇంకోటి ఊర్లో కొంచెం మన ఇప్పుడు రవాణా ఒత్తిడి ఎక్కువ ఉన్నది, దానివల్ల కొంచెం డ్యామేజ్ అయిన మాత్రం వస్తుంది. అట్లాగే రానున్న పార్లమెంట్ ఎలక్షన్లో మీ ప్రజలకు ఎలాంటి సూచనలు ఇస్తారు? మీ మండల ప్రజలకు, మీ గ్రామ ప్రజలకు ఎంపీటీసీగా ఏం చెప్పదలుచుకున్నారు సార్? ఇప్పుడు ఆల్రెడీ మనం కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిపించుకున్నాం. ఇది ఎంపీ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్కి ఓటేసి
మనం అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశం నా ప్రజలు కూడా ఆలోచన చేస్తారు. ఆల్రెడీ మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చే అవకాశం ఇచ్చినాయి కాబట్టి మనం గెలిచి కూడా మన ఒక 3 నెలలే 3 months కావస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్. మన అవతల టీఆర్ఎస్ పార్టీకి 10 years అవకాశం ఇచ్చినాం, అయినా కానీ నీకు సరే ఎక్కడ వేసిన కూడా అక్కడే ఉంది. మన ఇంతలో ఇప్పుడు అన్ని ఒకేసారి కావాలంటే అయ్యే పని కాదు. కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ ఖచ్చితంగా ఇంతకుముందు చేసి చూపించింది, ఇప్పుడు కూడా చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కాంగ్రెస్ గవర్నమెంట్కు ఓటు వేయవలసిందిగా కోరుకుంటున్నాను నేను. ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉందని చెప్పేసి రిపోర్టు. కాంగ్రెస్ వచ్చినా కానీ పైన రాదు, ఎంపీగా గెలిచి మాత్రం ఫండ్స్ ఇట్లా ఏం తెచ్చుకోలేరు, గెలవడం వల్ల లాభం ఏముంటుంది? అట్లే బీజేపీ కూడా సెంట్రల్ వచ్చే పరిస్థితి ఏం లేదు. ఆల్రెడీ సెంట్రల్లో కూడా ఆలోచన చేస్తున్నారు. వాళ్ళకి 2 times అవకాశం ఇచ్చారు, ఆయన కూడా చేసింది ఏం లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్కి సార్ ఖచ్చితంగా గెలుస్తుంది. సెంట్రల్లో కాంగ్రెస్ వస్తుంది, స్టేట్లో ఆల్రెడీ ఉంది. కాబట్టి మనం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసుకుంటేనే మనకి ఇంకా డెవలప్మెంట్ ఇంకా చేసుకోవచ్చు అనేది నా ఉద్దేశం.